ఆ కార్యకర్తకు అన్యాయం జరిగినప్పుడు నేను బాధ్యతలు అప్పచెప్పినాడు. ఆ పనికి అడ్డం జరిగినప్పుడు ఆ అడ్డం జరిగిన మనిషికి నేను ప్రాణం అడ్డంగా జరిగి నిలబడే పరిస్థితి నా దగ్గర ఉంది. అటువంటి జరిగి తీరొద్దని చెప్పి మీ అందరికీ కూడా తెలుస్తున్నా. 6 నుంచి 11 వరకు నా వెనక ప్రజాబలం ఉంది. నేను పోరాడని ప్రజల కోసం. మీకు తప్పు జరుగుతుందన్నప్పుడు ఏ రోజునైనా సరే మీ ఇంటి ముందు నేను ఉంటానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. బడేటి పుంజన్న ఉన్నదంతా దానమే చేశాడు. నాకేం డబ్బులు ఇవ్వలా. నేను అప్పు చేసి వచ్చా. ఆస్తిని అప్పు తీర్చాను కానీ ప్రజల మీద పని పీడించుకోవట్లేదని నేను కూడా తెలియజేస్తున్నా. ఇవాటి కూడా నేను అద్దెంగానే ఉంటున్నా. నన్ను ఇల్లు కొనుక్కోమని సలహా ఇచ్చారు. నేను ఇల్లు కొనుక్కుంటే అవినీతి చేస్తానని ఉద్దేశంతో నా దగ్గర కొనుక్కునే సత్తా నా దగ్గర ఉంది. నేను కొన్నా 5 సంవత్సరాలు నేను అద్దెంగానే ఉంటా. మీకు సేవ చేసిన తర్వాత రాజకీయాల్లో ఉంటారో లేదా మీరే నిర్ణయిస్తారు. రేపొద్దున 2025లో తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాలు ఇదేమి 6 నెలల మధ్యనే కాదు. ఈ 5 సంవత్సరాలు నాలో శక్తి ఉన్నంత వరకు, నాలో సామర్థ్యం ఉన్నంత వరకు, నాకు ఓపిక ఉన్నంత వరకు ప్రజా సేవ చేయడానికి ప్రతి నిమిషం ఉపయోగిస్తానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ కూడా బడేటి కుటుంబం నుంచి నేను రావాలని నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ కాదు. కానీ రాజకీయాలంటే నాకు ఇష్టం. ఇష్టంతో కూడిన రాజకీయాలు ప్రజల్ని దగ్గరగా చూడాలి. ప్రజల మనసుల్లో స్థానం సంపాదించాలనేది. కొంతమందికి ఇప్పుడు నేను నచ్చకపోవచ్చు. నేను రాజకీయాల నుంచి తొలగించిన కానించి నేను పోయిన తర్వాత కానీ మీ అందరి స్థానాల్లో 100 సంవత్సరాల గుండెల్లో ఉండేటట్టుగా చేసే బాధ్యత జరుగుతుంది. అలాగే మా అన్నగారు అబ్బాయి ఉన్నాడు చంద్రరాజ్. నేను రాజకీయాలు వద్దునా, నువ్వు చదువుకోమని చెప్పా. చక్కగా ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. ప్రజలు ఆశీర్వదిస్తే భవిష్యత్తులో రావచ్చు. నేనేం చెప్పలేదు. వాళ్ళ సత్వం ఎవరికి ఇచ్చేది కాదు. మనం ప్రజల మన్నలను పొంది గెలవాలి. బయటి బ్లడ్ సీల్స్ వాళ్ళు కూడా ఉంటే తప్పనిసరిగా పైకి వస్తాడు. నేను చేయవలసిన బాధ్యత ప్రజలకు ఏమి ఇచ్చామో వాగ్దానం ప్రజల దగ్గరికి ఎంత దండం పెట్టేటట్టు, నేను దండం పెడితే అవతల దండం పెట్టేటట్టు ఉండాలి. ఆ సంస్కారం నా తండ్రి నేర్పాడు, నా అన్న నేర్పాడు, నేను నేర్చుకున్నా. ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే మా తల్లి మా నాన్నగారు చనిపోయినా సరే 40 సంవత్సరాలు మా అందరినీ కూడా తన భుజస్కంధాల మీద అప్పు చేసి పెట్టిన మా తల్లి రుణం తీసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మా మీద ఉంది. మా అన్న అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మా పెద్దన్న అవ్వచ్చు, అందరూ కూడా ఇవాళ బుజ్జి గారి కోసం నిన్న రాత్రి ఏదైతే పెడుతున్నారో బుజ్జి గారి అభిమానులు చాలా మంది దుఃఖ సముద్రంలో ఉన్న సందర్భంగా మీ అందరూ కూడా అభిమానులు నాకు ఫోన్ చేసినప్పుడు ఒక వ్యక్తి సారీ అన్న అని పెట్టేశాడు. నాకు అర్థమైంది. అలాగే ఎంతో మంది స్నేహితులు బుజ్జి గారు సాధించుకున్నారు. అంతమంది స్నేహితులు ఈ రోజు కూడా అందరూ కూడా ఇక్కడ చాలా మంది రావడం జరిగింది. శ్రీరామరాజు గారని బుజ్జి గారికి ఏలూరు ప్రజల హృదయ సామ్రాజ్యాన్ని మధురంగా అలంకరించింది అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్. అమ్మ ప్రేమలో కమ్మదనం, అలంకార్ స్వీట్స్ లో మాధుర్యం రెండు ఒక్కటే. ఇప్పుడు ప్రతి సందర్భాన్ని వేడుక చేసుకోవడానికి అలంకార్ స్వీట్స్, కేక్స్, బిస్కెట్స్, మిల్క్ షేక్స్, పిజ్జా, బర్గర్, ఐస్ క్రీమ్స్, శాండ్విచ్ ఆనందం మీ అందరికీ అందుబాటులో. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్, రమామహల్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు మరియు ఫైర్ స్టేషన్ సెంటర్, ఎన్ఆర్ పేట, ఏలూరు.